కాకినాడలో కాపు వనభోజనాలను ఎమ్మెల్యే పంతం నానాజీ ఏర్పాటు చేశారు. దాంతో రాజకీయాలకు అతీతంగా కాపు నాయకులు, కాపు కుల పెద్దలు హాజరయ్యారు. కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. చక్కగా కంటిన్యూ చేస్తూ అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఏ రోజు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ వచ్చిన వాళ్ళు అందరినీ ఆదరించడం, అందరినీ గౌరవించి ఆటపాటలతో ముఖ్యంగా రాజకీయ ఉపన్యాసాలు దూరం చేసుకోవాలన్నది 2009లో మేము డిసైడ్ అయ్యాం. 2009లో డిసైడ్ అయిన దగ్గర నుంచి ఈ వేదిక మీద ఏనాడు కూడా రాజకీయ ఉపన్యాసాలు ప్రసక్తే రాలేదు. ఆ ప్రసక్తి లేకుండా వచ్చిన లేడీస్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్టైన్మెంట్, ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం, అలాగే మన వారిలో డాక్టర్లు ఉన్నా, లాయర్లు ఉన్నా, ఏదైనా హాస్పిటల్ ఉన్నా, ఇంజనీర్లు ఉన్నా, ఎవరున్నా సరే మనం ఒకరొకరు పరిచయం చేసుకొని ఆ సర్వీసెస్ మనం ఒకరొకరు తోడ్పడుకొని వాడుకోవడానికి అనువుగా పెట్టుకున్నటువంటి ఈ భోజన కార్యక్రమం. ఇందులో దీనికి ప్రవేశ రుసుము లేదు, ఏమీ లేదు. కొంతమంది దాతలు వారు ఇస్తూ ఉన్నారు, మిగిలింది మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తూ ఉన్నారో మేనేజ్మెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. చాలా చక్కగా 30 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాను. ఈ కట్టు అన్ని విధాలు అన్ని రకాలుగానే ఉండాలి. ఇవాళ ఈ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చే స్థాయికి మనం నెమ్మదిగా ఎదిగామంటే అది కూడా మన జిల్లా యొక్క బలం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెచ్చుకోవడం, భారీ మెజార్టీతో 70,000 మెజార్టీతో మనం లెక్కించుకున్న తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి చేయడం, అది గర్వకారణమైనటువంటి ఈ కాపు జాతిలో